హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది సండే వ్లాగ్ అండి. బాగా వర్షాలు పడుతున్నాయి మాకు ఇక్కడ. ఈరోజు చాలా పనులు పెట్టుకున్నాను. సండే ఎండ కాస్తే కొంచెం పనులు చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. అయితే ఎండ బాగానే వచ్చిందండి. కొంచెం ఎండ కొంచెం మబ్బున్న కొంచెం పర్వాలేదు, ఎండగానే ఉంది. అందుకని చెప్పేసి కారంకి మిరపకాయలు అయితే కొన్నాము. మిరపకాయలు ఆడిందామని చెప్పేసి అవి ఎండలో పోద్దామంటే రోజు కూడా ఒకరోజు వేసేసరికి కాసేపు ఉండేసరికి మళ్ళీ వర్షం కొంచెం చినుకులు పడడం అలా అవడం వలంచి అవి ఆరేయడం తీయడం కింద అయిపోతుంది. కొంచెం గట్టిగా ఎండ కాస్తే ఆడించేద్దాం కారంకి అని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఎండ అయితే కొంచెం బాగానే వచ్చింది. మిరపకాయలన్నీ కూడా ఆరబెట్టుకున్నాను. గోధుమలు కూడా తీసుకున్నానండి. గోధుమ పిండి బయట ప్యాకెట్ కొంటుంటే అంత బాగోట్లేదు. అందుకని చెప్పేసి గోధుమలు ఆడిద్దామని చెప్పేసి ఒక 5 కేజీలు గోధుమలు అయితే తీసుకున్నాను. గోధుమలు ఆడిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిండి కూడా చాలా మెత్తగా బాగుంటుంది. అందుకని చెప్పేసి గోధుమలు కూడా తీసుకున్నాను. ఎక్కువగా తీసుకుని ఆడించేసినా కూడా తొందరగా పాడైపోతాయి కదా పిండి. అందుకని చెప్పేసి నేను 5 కేజీలు గోధుమలు అయితే తీసుకుని ఆడించుకుంటూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడించుకుంటాను. అలానే శనగపప్పు కూడా తీసుకున్నానండి. బయట శనగపిండి కూడా అస్సలు బాగోట్లేదు, ఏంటో కానీ టేస్ట్ అస్సలు బాగోట్లేదు. అందుకని చెప్పేసి పిండి కూడా పప్పు ఆడించుకుంటే అది కూడా బాగుంటుంది కదా, స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి శనగపప్పు కూడా ఆడించుకుందామని ఆరబెట్టాను. చూడాలి, ఈరోజు ఎండ బాగుంటే బాగుండు అని అనుకున్నాను. కాస్త ఎండ కాస్త మబ్బుగా అయితే ఉంది. అవి ఆరబోసుకొని వచ్చి వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. సండే అంటే ఎన్వి కదండి. ఈరోజు మాకు స్పెషల్ కర్రీ ఏంటంటే దోసకాయ మటన్ అయితే చేశానండి. నేను ఎలా చేశానో అన్నది వేరే వీడియో అయితే చేస్తాను, ఇంకొక వీడియోలో పెడతాను. ఎందుకంటే ఒకే వీడియోలో అంతా పెట్టినా కూడా లెంత్ ఎక్కువైపోయి కొంచెం చూడడానికి బోరింగ్గా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి వంట చేస్తున్నాను. ఫస్ట్ అయితే ముందు మా మ్యాక్స్ గడికి అయితే ఆడికి కక్కలు వండామంటే చాలు ఇంకా ఎక్కడ లేని ఆకలి వేసేస్తుంది ఆడికి. అస్సలు ఆగడాడు. ముందు ఆడికైతే అవ్వంగానే ఫస్ట్ అది చల్లార్చి వాడికైతే పెట్టేస్తాను. వాడికి చాలా ఇష్టంగా తింటాడు చక్కగాను. వాడికి పెట్టిన తర్వాత కర్రీ అది కూడా స్టవ్ మీద పెట్టేశాను. అది అయ్యేలోగా వీడికి పెట్టేద్దామని చెప్పేసి కర్రీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది మటను దోసకాయ కర్రీ అయితే. మా అత్తగారు వండమన్నారని చెప్పేసి వండాను. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. చాలా బాగుంది. అయితే ఈరోజు సండే కదా, కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చారు ఈయన. అవన్నీ కూడా సర్దుకోవడమే. కవర్లన్నీ కూడాను ఒక ఇలాగ మనకి హ్యాండ్ కవర్లు ఏవో తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకునేటప్పుడు హ్యాండ్ కవర్లన్నీ పడేయకుండా నేను ఇలాగ ఒక బ్యాగ్లో వేసి ఉంచుకుంటాను. మా వారు చూడండి టమాటాలు చక్కగా కవర్లో వేసి తీసుకొచ్చారు. అవి మళ్ళీ సర్దుకునే పని లేకుండాను. కాయగూరలన్నీ ఒకేసారి సంచితో కింద ఉంపేసుకునే కన్నా ఇలా విడివిడిగా మనం తీసేటప్పుడే చక్కగా ఇలా పక్క పక్కన ఇలా విడివిడిగా పెట్టేసుకుందాం అనుకోండి, మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. ఒకేసారి అన్నీ కూడా బ్యాగ్తో కిందకు వంపేసామనుకోండి, అన్నీ కలిసిపోయి అవన్నీ కూడాను సెపరేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంకా మనకి ఈజీగా అనిపించాలి అంటే కూడా అనిపిస్తే ఏంటంటే, మనం ఇలా కాయగూరలకు వెళ్ళేటప్పుడు ఒక 10 కవర్లలాగా ఏమైనా హ్యాండ్ కవర్లు ఉంటే చక్కగా ఆ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, మనకి ఏమైనా కాయగూరలు తీసుకునేటప్పుడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో వేయించేసుకున్నాం అనుకోండి, ఇంటికి రాగానే ఆ కవర్తో అలా మనం ఫ్రిడ్జ్లో సర్దేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే అలానే తీసుకెళ్ళమంటాను మా వారిని. ఈరోజు అయితే కవర్లు ఇవ్వలేదు కాబట్టి ఇలా తీసుకొచ్చారు. చూడండి ఎంత ఈజీగా సర్దుకోవడం అయితే అయిపోతుందో కదా. చక్కగా ఒకేసారి బ్యాగ్తో అన్నీ కింద వంపేసి అవన్నీ మళ్ళీ సర్దుకుండే కన్నా ఒక్కొక్కటి సెపరేట్గా ఫస్టే పెట్టేసుకున్నాం అనుకోండి, ఏది ఏ కవర్లో వేయాలో చూసుకుని అలా సెపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో అయితే వేసుకోవచ్చు. కవర్లు ఎక్కువ లేకపోతే నేను ఏం చేస్తానంటే, వేరే వేరే కాయగూరలు కలవలేనివి ఉంటాయి కదా, బంగాళదుంప చిక్కుడుకాయను, టమాటా బంగాళదుంపను అలా సెపరేట్గా వేరే వేరే
కలర్స్ వేరే వేరేగా ఉన్న కాయగూరల్ని ఒకే కవర్లో వేసుకొని పెట్టుకున్నా కూడా మనం ఈజీగా అట్లయితే సెపరేట్ చేసుకోవచ్చు. 2 కాయగూరలు కలిపి ఒకే కవర్లో వేసుకుంటాను నేను. ఎక్కువ కవర్లు ఉంటే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఒక్కొక్క కవర్లో అయితే వేసుకుంటాను. చక్కగా ఇలా వేసుకుని వాటిని దగ్గరగా ముడి వేసుకుని పెట్టుకుంటే మనకి వెంటనే మనం కూర వండుకునేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఇలా సర్దుకుంటున్నాను. సండే అంటేనే పని ఎక్కువ కదండి, ఎందుకంటే కూరగాయలు తీసుకొస్తారు, అవన్నీ సర్దుకోవాలి. ఎన్వి తీసుకొస్తారు 1-2 రకాలు, అవి కూడా వండుకోవాలి. ఇంట్లో పనులు, ఆ రోజు బాక్స్ అది పెట్టవసరం లేదు కాబట్టి ఇంకా మనకి వంట కూడా లేట్ అవుతుంది. కొత్తిమీర కూడా ఇలా కవర్లో వేసి పెట్టుకుంటే కన్నా మనకి ఆ కవర్లోని న్యూస్ పేపర్తో ఏదైనా పేపర్ ఉంటే ఆ పేపర్ చుట్టబెట్టి కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ పట్టేసినట్టు అయిపోకుండా నానిపోకుండా కొత్తిమీర కూడా బాగుంటుంది. నాకైతే ఇంట్లో పేపర్ అవైలబుల్గా అదే పేపరు నాకు కనపడలేదు, అందుకోసం అని చెప్పేసి కంగారుకి ఇంకా అలా గబగబా పెట్టేశాను. మనం ఆకుకూరలు ఏమైనా సరే ఏదైనా పేపర్ పెట్టి పేపర్లో చుట్టపెట్టి పెట్టామనుకోండి, మనకి తొందరగా నానిపోకుండా బాగుంటాయి అన్నమాట ఆకుకూరలు. అంటే మెత్తబడిపోయి పాడైపోతాయి కదా, అలా పాడవకుండా మనకి కొంచెం ఉంటాయి అన్నమాట స్టోర్. అలాగా ములక్కాడలు కూడా అలాగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతాయండి. అది ఇలా చక్కగా ముక్కలు కట్ చేసేసుకుని ఒక కవర్లో వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ములక్కాడ మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. కాయగూరలన్నీ సర్దేసుకున్నాను. మధ్యాహ్నం భోజనం అయిపోయింది. ఇక మబ్బుగా ఉంది కదా, తొందరగా వెళ్ళి ఇవన్నీ తీయకపోతే మళ్ళీ ఏమైనా చినుకులు పడ్డాయనుక కంగారుగా తీయడం అవుతుందని చెప్పేసి ఇవన్నీ అయితే తీయడానికి పైకి వచ్చాను. గోధుమలన్నీ కూడా చక్కగా ఒక డబ్బాలోకి అయితే తీసుకున్నాను. చూడండి ఎలా మబ్బేసిందో. నా కోసం ప్రొద్దుటి నుంచి అలా ఆగిందేమో అనిపించింది. ఎండ కాసేపు మబ్బు కాసేపు వస్తూనే ఉంది ఆ రోజంతా కూడాను. అయితే కొన్ని మిరపకాయలను అయితే ఇలా తీసుకున్నాను. అవి ఏమో పచ్చికారం ఆడిద్దామని చెప్పేసి, కొన్ని మిరపకాయలనేమో మా కూర కారం ఆడిద్దామని చెప్పేసి, అంటే కొంచెం మసాలాలు అవి వేసి కూర కారం ఆడిద్దామని చెప్పేసి విడివిడిగా అయితే తీస్తున్నాను. తర్వాత ఇవన్నీ కూడా ఎత్తిపెట్టాక గింజలే కదండి ముఖ్యం. అయితే గింజలు అయితే తీసాను. ఇంకా లాస్ట్ గింజలు అయితే కనుక చూడండి ఎలా మొక్కలు కనపడుతున్నాయా. ఇవన్నీ కూడా ముందుసారి ఇలానే ఆరబెట్టినప్పుడు కొన్ని గింజలు అడుగున మట్టి ఉంటుంది కదా, అవన్నీ తీయడం ఎందుకులే అని చెప్పేసి అలా కుండీలో వేసాను సరదాగా. చక్కగా మొక్కలన్నీ వచ్చేసినాయి. అవి మొక్కలు వచ్చినాయి కానీ నాకు కారం ఆడించడం మాత్రం అవ్వలేదు. సరే అండి, ఇదిగోండి పప్పులు, మిరపకాయలు, గోధుమలు అన్నీ చక్కగా ఇలా బ్యాగుల్లోకి సర్దేసుకున్నాను. ఇవన్నీ కూడా మిల్లుకి ఇవ్వడమే లేటు. అయితే కిందకి తీసుకొచ్చుకొని చక్కగా ముందు కొంచెం ధనియాలని అయితే వేపుకున్నానండి. ధనియాలు కారంకి తగ్గట్టుగా మిరపకాయలకు తగ్గట్టుగా చూసుకొని ధనియాలను అయితే వేపుకుంటున్నాను. ధనియాలు వేపుకుని తర్వాత జీలకర్ర కూడా వేపుకొని కొంచెం చల్లారనిచ్చే వరకు కూడా ఒక దాంట్లో వేసి అయితే ఉంచేసాను. ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేస్తే కారం టేస్ట్ బాగుంటుందండి. అందుకోసం అని చెప్పేసి కూర కారంకి ఇవన్నీ కూడా వేసి వేపుకుంటున్నాను. కొంచెం లైట్గా దోరగా అటు ఇటుగా వేపుకున్నాం అనుకోండి, మిల్లు పట్టించేటప్పుడు మనకి బాగా పొడి బాగా అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా వేపుకొని ఒక పక్కనైతే పెట్టుకున్నాను. చల్లారాక అప్పుడు మనం క్యాన్లో వేసుకుంటే బాగుంటుందని. పసుపు కొమ్ములండి, కారంలోకి పసుపు కొమ్ములు అలా డైరెక్ట్గా ఇచ్చేస్తే మిల్లులోని మిక్స్ అవ్వవు అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి కొంచెం కచ్చాబెచ్చాగా, అంటే కొంచెం ముక్కలు లేకుండా కొంచెం చెక్క ముక్క కింద దంచేసామనుకోండి, మనం మిరపకాయలతో పాటు ఆడేస్తారు. చాయ్ పసుపు ఎంత బాగుందో కదా, దంచుతుంటే కూడా భలే అనిపించింది. అది ముట్టుకుంటుంటే చక్కగా పసుపు రంగు అంటుకున్నట్టు చక్కగా బాగుందండి. ఇలా చక్క ముక్కగా అయితే దంచేసి మొత్తం అన్నీ కూడా క్యాన్లోకి అయితే వేసేసాను. వేసేసి ఇవన్నీ కూడా చక్కగా మిల్లుకి అయితే ఇచ్చేద్దామని చెప్పేసి మా అత్తగారిని అయితే పంపించాను మిల్లుకి. మా అత్తగారు తీసుకొని వెళ్ళారు. మా వారు కూడా వచ్చారు, అన్నీ ఒక్కరే పట్టుకెళ్ళారు అనేసి మా అత్తగారు మా వారు వచ్చి తీసుకెళ్ళారు బండి మీద. అన్నీ ఒకే రోజు అన్ని పనులు అయిపోతే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఇవ్వండి గోధుమలు, శనగపప్పు అండి, 1.5 కేజీ అలాగా ఆడించుకొని చక్కగా
ఒక క్యాన్లో వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా పకోడీలు వేసుకోవాలన్నా, ఏమైనా బజ్జీలు వేసుకోవాలన్నా అన్నిటికి కూడా బాగుంటుంది కదా. అందుకోసమని చెప్పేసి అది కూడా ఆడించేసుకుందామని. ఇంకోండి కారం, పచ్చి కారంకి విడిగా, కూర కారంకి విడిగా ఇవన్నీ కూడా ఒక బ్యాగుల్లోకి అయితే సర్దేశాను. ఇవి ఆడించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పని ఉంటుంది, ఇవన్నీ జాగ్రత్త చేసుకోవడం. అందుకోసమని చెప్పేసి ఇవన్నీ జాగ్రత్తగా మిల్లుకైతే ప్యాక్ చేసేసాను. ఇక్కడికి ఒక పని అయ్యిందండి. ఇవన్నీ ఆడించుకుని వస్తే పెద్ద పని అయినట్లే. ఇదిగోండి, ఇది పచ్చికారం, ఇదేమో శనగపిండి, ఇదేమో కూరకారం. ఇంక చూసుకొని అవసరంలే, ఒక చాలా రోజులు వచ్చేస్తుంది మాకు ఆ కారం అంతా కూడాను. ఇదిగోండి, ఇదేమో గోధుమ పిండి. పచ్చికారం ఎందుకు ఆడించాను అంటే, మనం ఏదైనా పచ్చళ్ళు అవి పెట్టుకున్నా కూడా పచ్చికారం బాగుంటుంది కదా, అందుకోసం అనేసి. అన్నట్టు బర్డ్ సౌండ్స్ మీకు బాగా వినపడుతున్నాయి కదండి. ఇవైతే నేను యాడ్ చేసినవి కాదు. ఎర్లీ మార్నింగ్ మా మేడ మీద కూర్చుంటే ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది వినడానికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ వేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, ఉంటాను ఇంకా.